హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతుంది వచ్చేసి ది ఆల్ న్యూ 2025 ఫేస్ లిఫ్టెడ్ రెనాల్ట్ ట్రైబర్ ఎమోషన్. ఈ వేరియంట్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎంత పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేను మీ విజయ్ విత్ వెహికల్స్. ఫస్ట్ మనం చెప్పుకోబోయేది హార్ట్ ఆఫ్ ది కార్ గురించి. దిస్ ఈజ్ 1 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఏదైతే మనకి పాత రెనాల్ట్ ట్రైబర్లో వచ్చిందో అదే ఇంజన్. దీంట్లో మనకి 72 PS పవర్ వస్తుంది. అలాగే మనకి 96 Nm టార్క్ రావడం జరుగుతుంది. మనకి ఫ్యామిలీ పరంగా ఆలోచించే వాళ్ళకి, మైలేజ్ గురించి ఆలోచించే వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ అరౌండ్ 25 దాకా ఉంది. ఒకవేళ మనం యూజర్ మైలేజ్ గురించి చూసుకోవాలనుకుంటే 20 అయితే హైవే మీద తగ్గకుండా మైలేజ్ వస్తుంది. మనం 80 కిలోమీటర్స్లో క్రూజ్ చేస్తామంటే, లేదు మనం 100-110 కొడతామంటే కనుక ఆ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఈ ఫ్రంట్ గ్రిల్ అనేది మారిపోవడం జరిగింది. ఇది మంచి లుక్ని అనేది ఎన్హాన్స్ చేస్తుంది. ఈ రెనాల్ట్ లోగో కానీ, ఈ సైడ్ బ్రిక్స్ కానీ చూడడానికి అయితే చాలా, అంటే పాత డ్రైవర్స్తో పోలిస్తుంటే మంచి అగ్రెసివ్ లుక్ ఉంది. ఫ్రంట్ నుంచి చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఇది టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో మనకు వచ్చే హెడ్లైట్ కూడా బ్రిక్ హెడ్లైట్ రావడం జరుగుతుంది. LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ రావడం జరుగుతుంది. దీంట్లోనే మనకి LED DRL కూడా ఉంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫాగ్ ల్యాంప్స్ చెప్పుకోవాలనుకుంటే ఈ ఫాగ్ ల్యాంప్స్ కూడా LED రావడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్రోమ్ గార్నిష్ కూడా ఒక DRL లాగా మనకి అంటే లుక్ను అనేది ఎన్హాన్స్ చేస్తుంది. చూసుకోవడానికి అయితే బెస్ట్ ఫీల్, ఎదర్ నుంచి మంచి అగ్రెసివ్ లుక్ అయితే ఉంది వెహికల్కి. నెక్స్ట్ మనం ఈ సైడ్ ప్రొఫైల్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది టాప్ ఎండ్ అయినా సరే దీంట్లో మనకి ఎటువంటి అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇది 15 ఇంచ్ స్టెమ్ వీల్ రావడం జరుగుతుంది. అలాగే ఈ వీల్ క్యాప్ అనేది మంచి లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఈ వీల్ క్యాప్ డైమండ్ కట్ అలాయ్ వీల్ క్యాప్లా కనబడుతుంది. ఇదో బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ సైడ్ ప్రొఫైల్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ సైడ్ ప్రొఫైల్లో మనకైతే ఇది డ్యూయల్ టోన్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే రూఫ్ కలర్ ఉందో బ్లాక్ కలర్ దాన్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. దీంట్లోనే మనకి సైడ్ లైట్ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. ఎటువంటి కీలెస్ ఎంట్రీ అయితే లేదు ఇటువైపు. డ్రైవర్ సైడ్ కూడా ఉంటే కొద్దిగా బాగుండేది టాప్ ఎండ్ కాబట్టి. కానీ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ కాబట్టి ఇందులో మనం అలాంటి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే మంచిది. నెక్స్ట్ మనం గ్రాబ్ రైల్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది చాలా ఫంక్షనల్ గ్రాబ్ రైల్స్ అయితే కాదు, కానీ లుక్ని అయితే మంచి ఎన్హాన్స్ చేస్తున్నాయి. చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే యాంటీనా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది చాలా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్లో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వెహికల్కి గ్రౌండ్ క్లియరెన్స్ 182 mm రావడం జరుగుతుంది. మనకి 7 సీటర్స్లో 182 mm అనేది ఎక్కడా లేదు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మన ఇండియన్ రోడ్స్లో ప్యాచీ రోడ్స్లో వెళ్ళినా, ఆఫ్ రోడ్కి తీసుకెళ్ళిపోమని చెప్పను, కానీ ఒకవేళ గుంటల రోడ్లో వెళ్ళినా సరే ఏ ప్రాబ్లం ఉండదు, ఆరామ్సే వెళ్ళొచ్చు. అదొక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫ్యూయల్ లిడ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఈ రేర్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో మనకి ఆల్ LEDs ప్రొవైడ్ చేశారు. ఈ రేర్ లైట్స్ కూడా మొత్తం మనకి LED రావడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ వైపర్, వాషర్, అలాగే డీఫాగర్ కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది ది ఆల్ న్యూ 2025 రెనాల్ట్ లోగో. అలాగే మనకి దీని యొక్క కెమెరా అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది, రివర్స్ కెమెరా అనేది. అలాగే కొత్త ట్రైబర్ బ్యాడ్జింగ్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీనికి 3 పార్కింగ్ సెన్సార్స్ కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనది స్పేర్ వీల్ అనేది కింద ప్రొవైడ్ చేశారు. అదొక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం బూట్ స్పేస్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే సీట్స్ క్లోజ్ చేయకపోతే దీంట్లో వచ్చేసి మనకి 80 లీటర్స్ బూట్ స్పేస్ రావడం జరుగుతుంది. అదే ఒకవేళ మనం కనుక ఈ సీట్స్ క్లోజ్ చేస్తే 625 లీటర్స్ బూట్ స్పేస్ రావడం జరుగుతుంది. దీంట్లో ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. ఒకవేళ తీసేసుకోవాలన్నా పెట్టుకోవాలన్నా చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీ టు యాక్సెస్. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం రేర్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది మొత్తం టాప్ మోస్ట్ వెనక్కి సీట్ మొత్తం లాగేసి ఉంది, చూసుకోవచ్చు. ఇది మొత్తం ఫార్వర్డ్ అయితే ఇది ప్లేస్, మొత్తం ఫార్వర్డ్ అయితే అసలు ఏమీ లేదు. అదే కొద్దిగా మనం సెట్ చేసుకుంటే డీసెంట్ నీ రూమ్ ఉంది. అలాగే మనకి థై సపోర్ట్ అనేది కొద్దిగా తగ్గుతుంది, కానీ అంత కంఫర్ట్ లేదా అంటే అలా ఏం లేదు, బాగానే ఉంది. అలాగే మనకి ఇక్కడ గ్రాబ్ రైల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి రూఫ్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా LED రావడం జరుగుతుంది. సెకండ్ రో వాళ్ళకి AC వెంట్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ AC వెంట్స్తో పాటు మనకి AC అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఫీల్ అనుకోవచ్చు.
నెక్స్ట్ మనం థర్డ్ రో కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇదైతే కంప్లీట్గా బాగానే ఉంది, కాకపోతే ఒకటే మిస్సింగ్ ఆర్మ్రెస్ట్ కూడా ఇచ్చుంటే బాగుండేది. కానీ ఇది బడ్జెట్ సెగ్మెంట్ కార్ కాబట్టి దీని గురించి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కంఫర్ట్గా మధ్యలో 3 మెంబర్స్ కూర్చొని వెళ్ళొచ్చు. ఈ సీటింగ్లో ఉంటే కనుక కంఫర్ట్గా 3 మెంబర్స్ కూర్చొని వెళ్ళొచ్చు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే థర్డ్ రో వాళ్ళకి ఏసీస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ థర్డ్ రో గురించి వెనక్కి వెళ్ళి చెప్తాను. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు థర్డ్ రో కంఫర్ట్ అయితే ఇది కొద్దిగా ఫార్వర్డ్కి అడ్జస్ట్ చేయడం జరిగింది. అంటే ఇది ఇందాడ మొత్తం బ్యాక్కి కాకుండా మొత్తం ఫ్రంట్కి కాకుండా నా హైట్కి అడ్జస్ట్ అయ్యేలాగా మోడరేట్గా పెట్టడం జరిగింది. కంఫర్ట్ అయితే బాగానే ఉంది. అంటే లాంగ్ డ్రైవ్స్కి అయితే ప్రిఫర్ చేయను, కానీ సిటీలో చిన్నపిల్లలకి అయితే కంఫర్ట్గా కూర్చోవచ్చు. థై సపోర్ట్ అనేది అసలు లేదు. నీ రూమ్ అయితే కొద్దిగా ఉంది, పర్లా. నెక్స్ట్ మనం హెడ్ రూమ్ గురించి చెప్పుకోవచ్చు. హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది, పెద్ద ఇబ్బంది పడేలా లేదు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఆమ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదో బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనకి థర్డ్ రో వాళ్ళకి ఏసీ వెంట్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి థర్డ్ రో వాళ్ళకి కూడా గ్రాబ్ రైల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనకి థర్డ్ రో వాళ్ళకి ఛార్జింగ్ సాకెట్, సిగరెట్ లైటర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్. నెక్స్ట్ మనం డ్రైవింగ్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి 6-వే అడ్జస్టబుల్ సీట్, హైట్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రెక్లైన్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఒక బెస్ట్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనకి టాప్ ఎండ్లో ఆర్మ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనకి చెప్పుకోవాలనుకుంటే ఇది మనకి ఆటోమేటిక్ ఐఆర్వీఎంస్ ఆటోమేటిక్ ఐఆర్వీఎంస్ రావడం జరుగుతుంది. మనం ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నా లోపల నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డ్రైవర్ సైడ్ మాత్రం 1 టచ్ డౌన్ 1 టచ్ అప్ బటన్స్ ఇచ్చాడు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ క్రోమ్ గార్నిష్ ప్రొవైడ్ చేయడం బాగుంది. ఎందుకంటే ఒకవేళ లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది చూడడానికి. ఇది మంచి లుక్స్ని అయితే గ్రాస్ప్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇది టాప్ ఎండ్ కాబట్టి ఈ స్టీరింగ్ కూడా మనకి 4-వే అడ్జస్టబుల్ రావడం జరుగుతుంది. అలాగే మనం వైపర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్తో రావడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్. అలాగే మనం హెడ్ లైట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే హెడ్ లైట్స్ కూడా ఇది ఆటోమేటిక్ హెడ్ లైట్స్ రావడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఏసీ అనేది దీంట్లో ఎటువంటి ఆటోమేటిక్ ఏసీ రావట్లేదు. ఇది ఒక నెగిటివ్. ఒక మాన్యువల్ ఏసీ రావడం జరుగుతుంది. ఇది పర్లేదు. నెక్స్ట్ మనం ఈ బటన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే రేర్ మనం పార్కింగ్ సెన్సార్స్ని ఆఫ్ చేసుకోవాలన్నా ఆన్ చేసుకోవాలన్నా ఇది బటన్. రేర్ డీఫాగర్ ఆఫ్ చేసుకోవడానికి, హజార్డ్ లైట్స్కి, లాక్కి, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి బటన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం స్టీరింగ్ వీల్ చెప్పుకోవాలనుకుంటే ఈ స్టీరింగ్ వీల్ అనేది సేమ్ పాతది ఏదైతే స్టీరింగ్ వీల్ రావడం జరుగుతుందో అదే స్టీరింగ్ వీల్, కాకపోతే లోగో అనేది మారడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ అనేది దీని మీడియా కంట్రోల్స్ రావడం జరుగుతుంది. వాల్యూమ్ అప్ చేసుకోవాలన్నా, లో చేసుకోవాలన్నా, మీడియా మోడ్స్ మార్చ్ చేసుకోవాలన్నా, వాయిస్ కమాండ్స్కి కూడా మొత్తం అనేది లెఫ్ట్ సైడ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే రైట్ సైడ్ మొత్తం ఇన్ఫోటైన్మెంట్ని కంట్రోల్ చేసుకోవడానికి బటన్స్ రావడం జరుగుతుంది. ఇది టాప్ ఎండ్ ఆటోమేటిక్. అంటే ఇంటీరియర్ రివ్యూ చేసుకోవడానికి నేను బయట వెహికల్కి వచ్చాను. అదే మనం లోపల నేను ఇందాడ వాక్ అరౌండ్ రివ్యూ ఇచ్చింది మాత్రం మాన్యువల్. ఆ మాన్యువల్లో వచ్చేసి మనకి టాప్ ఎండ్కి క్రూజ్ కంట్రోల్ కూడా రావడం జరుగుతుంది. అదో బెస్ట్ ఫీచర్. వేరేస్ మనకు ఆటోమేటిక్లో క్రూజ్ కంట్రోల్ అనేది రాలేదు. ఇది ఒక డిఫెక్ట్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ స్క్రీన్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది వచ్చేసి 8-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీను. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే రెండు కూడా వైర్లెస్గా కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ మనం రివర్స్ కెమెరా గురించి చెప్పుకోవాలనుకుంటే క్యామ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అంత తీసేసేలా లేదు. ఆఫ్టర్ మార్కెట్ క్యామ్స్తో పోల్చుకుంటే బెటరే. వేరేస్ కానీ కొద్ది క్వాలిటీ పెంచుంటే బాగుండేది. ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకి 6 సెన్సార్స్ రావడం జరుగుతుంది. అంటే బ్యాక్ 3 సెన్సార్స్తో పాటు ఫ్రంట్ కూడా 3 సెన్సార్స్ ఉన్నాయి. అదొక బెస్ట్ ఫీచర్ మనకి. ఒకవేళ మనం పార్కింగ్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ రావడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఇక్కడ దీన్ని మనం ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి కూడా డెడికేటెడ్ బటన్ ఇచ్చాడు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనకైతే ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇది మనకి ఇక్కడ కోల్డ్ గ్లో బాక్స్ రావడం జరుగుతుంది. నార్మల్ గ్లో బాక్స్ కాదు, కోల్డ్ గ్లో బాక్స్. ఇది ఒక బెస్ట్ ఫీచర్. దాంతోపాటు ఈ కార్ మొత్తం ఎక్కడ చూసినా మనకి స్టోరేజ్ అనిపిస్తుంది. ఇది ఫస్ట్ గ్లో బాక్స్ పైది. ఇది నార్మల్ గ్లో బాక్స్. మనం ఏమన్నా కార్కి సంబంధించిన బుక్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇది. నెక్స్ట్ మనం ఈ కిందది వచ్చేసి ఈ కిందది కోల్డ్ గ్లో బాక్స్ రావడం జరుగుతుంది. ఈజీగా మనం 3 బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. దాంతోపాటు డెడికేటెడ్గా ఇక్కడ కొన్ని స్పేసెస్ కూడా రూఫ్స్లా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. ఈ అప్డేట్ ఎలా ఉంది అంటే నాకైతే మంచి ఫీచర్ లోడెడ్గా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఏవైతే మనకు పాత ట్రైబర్లో మిస్ అయినాయో అవన్నీ రావడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి ఐడియల్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే
ఎటువంటి ఆటోమేటిక్ రావట్లేదు, ఇది మాన్యువలే. నెక్స్ట్ మనం చెప్పుకోవాలి అనుకుంటే దీంట్లో మనకి ఎటువంటి వ్యానిటరీ మిర్రర్ రావట్లేదు. డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే మనకి మైక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే కో ప్యాసింజర్ సైడ్ మాత్రం ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు, ఇది ఒక బెస్ట్ ఫీచర్. మీటర్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది ఫుల్లీ డిజిటల్ మీటర్ రావడం జరుగుతుంది, ఇది ఒక బెస్ట్ ఫీచర్. టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో మనకి డిజిటల్ మీటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ట్రిప్ యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ ఎంత వస్తుంది, అలాగే మనం ట్రిప్ ఇప్పుడు దాకా ఎంత తిరిగాం, అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్. అలాగే మనకి సీట్ బెల్ట్ వార్నింగ్స్ కానీ, మైలేజెస్ కానీ, ట్రిప్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇది ఒక బెస్ట్ ఫీచర్. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే కార్కి నేను వైర్లెస్ కీ ఎంట్రీ రాలేదు అండ్ రిక్వెస్ట్ సెన్సార్ రాలేదు అని చెప్పా కదా. కార్ అయితే నా చేతిలో ఉంది, నేను ఎటువంటి బటన్ ప్రెస్ చేయట్లా చూసుకోవచ్చు. నేను వేరాజ్ ఎప్పుడైతే కార్కి దగ్గరగా రావడం జరుగుతుందో కార్ అనేది ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. చూసారా, మీకు కనబడుతుంది కదా, ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు, చూసుకోండి. అదే నేను మీకు లాక్ గురించి కూడా చెప్తున్నా, నేను ఏ బటన్ ప్రెస్ చేయట్లా, చూడండి. 20 మీటర్స్ దూరం వచ్చా, చూడు కార్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది, ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. అంటే మనం పర్టిక్యులర్గా బటన్ నొక్కి లాక్ నొక్కాల్సిన పని కూడా లేకుండా ఇది ఒక బెస్ట్ థింగ్ ఆలోచించి చేసింది రెనాల్ట్ అయితే, ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. చూసుకోవచ్చు మనమైతే ఆటోమేటిక్ కార్ని అనేది ఆటోమేటిక్ టాప్ ఎండ్ని మనం డ్రైవ్ రివ్యూ చేయడానికి తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఈ డ్రైవ్ రివ్యూ గురించి చెప్పుకోవాలి అనుకుంటే ఇది ఏఎంటీ ట్రాన్స్మిషన్ కాబట్టి దీంట్లో మనకి ఆ ల్యాగ్ అనేది తెలుస్తుంది, కానీ అలా అని తీసి పడేసే అంతైతే కాదు. మాన్యువల్ ఏదైనా కంఫర్ట్, మాన్యువల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి అది బెస్ట్ చాయిస్. మైలేజ్ కూడా మాన్యువల్ మన తోలకం బట్టి అరౌండ్ ఈజీగా 23-24 మైలేజ్ వచ్చింది, హైవేలో 80 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి. స్టీరింగ్ రెస్పాన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే చూసుకోవచ్చు, స్టీరింగ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అంటే అంత లైట్గా అయితే లేదు, అలా అని మరీ అంత హెవీగా కూడా లేదు, మోడరేట్గా ఉంది. అంటే డ్రైవింగ్ కంఫర్ట్ పరంగా చూసుకోవాలనుకున్నా హైవేస్ మీద డ్రైవ్ చేయాలనుకునే వాళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఇది నా డ్రైవ్ రివ్యూ. నెక్స్ట్ మనకి బ్రేక్ రెస్పాన్స్ గురించి చెప్పుకోవాలనుకున్నా సరే క్రిస్పీ బ్రేక్స్ అయితే ఉన్నాయి. మనకి బ్రేక్ ట్యాప్ చేసినామంటే బండి అయితే అమ్మటే నుంచుంటుంది, అదొక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ కాబట్టి నాకు అంతేం అనిపించట్లా. ఒకవేళ నేను మాన్యువల్ తోలుంటే సేమ్ నాది మ్యాగ్నెటే, నాది ఇదే ఇంజను నాకు తెలుసు. అంటే నేను అరౌండ్ 20,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాను 1 ఇయర్లో నా కార్ని, అంటే అరౌండ్. అలాంటిది ఇదే ఇంజను నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ట్రస్ట్ వర్తీ ఇంజన్, మనకైతే పెద్ద రిపేర్స్ ఏం పెట్టవు, మెయింటెనెన్స్ కూడా డెడ్ చీప్, మనకి ఈజీగా 10,000 లోపే అయిపోయింది, అదొక బెస్ట్ ఫీచరు. నెక్స్ట్ ఇది sub 4 మీటర్ 7 సీటర్ ఎస్యూవీ కాబట్టి మనకి టర్నింగ్ రేడియస్లో కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. తిరగాలన్నా సరే యూటర్న్స్ తిరగాలన్నా పెద్ద ఇబ్బంది పడి మళ్ళీ రివర్స్ గేర్ వేసి వెనక్కి లాగాల్సిన పనే ఉండదు, ఈజీగా తిరగవచ్చు. ఇప్పుడే నేను చిన్న యూటర్న్ కొట్టా, నాకు ఎటువంటి ల్యాగ్ అనిపించలేదు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే పెద్ద ఇబ్బంది పరంగా ఉండదు, ఆరామ్సే వెళ్ళిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ దీని సర్వీస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది 10,000 కిలోమీటర్లు తిరిగింది అనుకుంటే దీనికి 5,000 కన్నా సర్వీస్కి మనకు పెద్ద ఖర్చు కూడా ఉండదు, అదొక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉండిద్ది. వన్ ఫైనల్ థింగ్, ఈ కార్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే ఎవరు కొనుక్కోవాలి అనుకుంటున్నారు అంటే ఎవరికి బెస్ట్ అని చెప్తానంటే నేను ఒక ఫ్యామిలీ పర్సన్స్కి, అంటే ఇప్పుడే రీసెంట్గా నేను పెళ్లి చేసుకున్నా, ఫస్ట్ టైం నేను కార్ తీసుకుంటున్నా అనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ కార్. ఎందుకంటే ఈ కార్ ఇంజన్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, అలాగే మనకి మైలేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అలాగే మనం వేరాజ్ పక్క దీని కాంపిటీటర్ కార్స్తో పోల్చుకుంటే దీనికి బిల్ట్ క్వాలిటీ కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు మీకు ఈ తడ్డు కూడా చూడొచ్చు, ఒకవేళ నా మైక్లో రికార్డ్ అయ్యిద్ది, మీకు మంచి బిల్డ్ క్వాలిటీ కూడా ఉండిద్ది ఈ కార్కి, ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి మెయింటెనెన్స్ కూడా అరౌండ్ ఇయర్లీ మనకి అరౌండ్ 10,000 లోపే అయిపోయింది. ఎవరైతే ఫ్యామిలీ కోసం కొనాలి అనుకుంటున్నారు, నాకు బడ్జెట్ సెగ్మెంట్లో 7 సీటర్ కావాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్రిఫరెన్స్. దీంట్లో మనకి లేని ఫీచర్ అంటూ లేదు, ఏమేమైతే ఫీచర్స్ కావాలో అన్నీ రావడం జరుగుతుంది.
అలాగే మనకి బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. దీంట్లో మేజర్ మిస్సింగ్ అంటే లేటెస్ట్ జనరేషన్స్ వారు ఎక్కువ కోరుకుంటున్న సన్ రూఫ్ ఒకటి మిస్ అవుతుంది అంతే, ఇంకంతకు మించి పెద్ద నెగిటివ్ కూడా లేదు. దీంట్లో మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేయట్లేదు, కానీ ఈ వీల్ క్యాప్స్ అనేవి మంచి లుక్ని ఎన్హాన్స్ చేస్తున్నాయి. చూసుకోవచ్చు మీరు, లాంగ్ నుంచి చూసే వాళ్ళు ఎవరికి కూడా ఇది అలాయ్ వీల్స్ లాగా స్టెమ్ వీల్స్ లాగా అయితే కనపడవు. ఇది ఒక బెస్ట్ ఫీచర్. మనకి అలాయ్ వీల్స్ వేస్తే మైలేజ్ అనేది తగ్గడం జరుగుతుంది. అందులోనూ మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్న 1 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తే మైలేజ్ అనేది డ్రాప్ అవ్వడం జరుగుతుంది. కానీ వేరాస్ కంపెనీ దాన్ని థింక్ చేసి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ప్రొవైడ్ చేసిన కార్ కాబట్టి ఆ స్టెమ్ వీల్స్కి ఈ వీల్ క్యాప్స్ అనేవి మంచిగా థింక్ చేసి ప్రొవైడ్ చేయడం కూడా మంచిగా చాలా బాగుంది. నెక్స్ట్ మనం లోపల చూపించిన కార్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఆటోమేటిక్, అది మాన్యువల్. అలాగే అది టాప్ ఎండ్, ఇది టాప్ ఎండ్. దాంట్లో మనకి క్లాడింగ్స్ అవన్నీ యాడ్ చేశారు. అదే ఒకవేళ మనకి క్లాడింగ్ లేకుండా మీరు కొనాలి అనుకుంటే మీకైతే ప్రొవైడ్ చేసేది కార్ అయితే ఇలా రావడం జరుగుతుంది. అది నా లాస్ట్ థింగ్. ఒకవేళ మీరు ఫ్యామిలీ కనుక కొనాలి, ఫస్ట్ కారు నాకు 7 సీటర్ కావాలి, మంచి సేఫ్టీ రేటింగ్ ఉండాలి, బిల్డ్ క్వాలిటీ ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ కారు. నేను ఇప్పుడు విజయవాడ రెనాల్ట్ షోరూంలో ఉన్నా. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే నేను కింద వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తా, మీరు కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు బెస్ట్ డీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసి మీకు బయట రేటు కన్నా మార్జిన్ మంచిగానే ఇస్తారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. నేను మీ విజయ్ విత్ వెహికల్స్. థ్యాంక్ యూ.